కేవలం రాజకీయం అంటే సొంతం స్వలాభం ఏ అబద్ధమైన ఆడియాలనే రీతిలో తయారయ్యి అందుకు ఇది పరిస్థితి. ఇవాళ ఉదాహరణకి ఎన్నికలు నోటిఫికేషన్ ఇచ్చారు. నోటిఫికేషన్ ఇచ్చినప్పటికే ఈ ప్రభుత్వం ఆన్గోయింగ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఓటీ పెన్షన్ కానీ వృద్ధులకి, వికలాంగులకి, వితంతులకి ఇస్తున్న పెన్షన్ కానీ లేదు, 4 దఫాలకి ఇస్తున్న ఆసరా కానీ లేదా ఇంకోటి 4 దఫాలకి ఇస్తున్న చేయూత కానీ ప్రభుత్వం వచ్చిన దగ్గర ఇస్తున్న విద్యాదీవెన కానీ ప్రభుత్వంలో నిర్ణయం తీసుకున్న ఏదైతే ఇన్పుట్ సబ్సిడీ ఏదైతే ఏ కరువు కానీ కాటన్ కానీ వస్తే అదే సీజన్లో నెక్స్ట్ సీజన్ వచ్చే లోపల ఇవ్వాలనే రబీలో కానీ వస్తే కరువు కాటమో తుఫాను వస్తే రబీలో వస్తే ఇవ్వాలని, అదే కానీ ఖరీఫ్లో వస్తే రబీలో ఇవ్వాలని, రబీలో వస్తే ఖరీఫ్లో ఇవ్వాలని. ఇది ప్రభుత్వం తీసుకున్నాం. అంతేగాని గత ప్రభుత్వాల్లాగా సంవత్సరాల పాటు ఉండాలని కాదు. అందులోనే ఈ బీసీ నేస్తున్నాం. ఇలాంటి ఆన్గోయింగ్ ప్రోగ్రాంలో మొన్న పెన్షన్లు ఇస్తున్న నేపథ్యంలో వాలంటీర్ పెన్షన్ పొందుతున్న నేపథ్యంలో ఫిర్యాదు చేశారు. 38 మందిని వాటికి గత నెలలో, ఈ నెలలో, గత నెలలో 27 మందికి, ఈ నెలలో 10 మంది పట్టును పెట్టుకున్నారు. తెలుగుదేశం పార్టీ చేసిన దౌర్భాగ్య, ఒక నీచమైన నికృష్టమైన ఆలోచనతో వాళ్ళ ఫిర్యాదు మేరకు వాళ్ళ ఫిర్యాదుకి ఈసీ ఎలక్షన్ కమిషన్ కూడా వాళ్ళ ఒత్తిడికి వాళ్ళకి లొంగి ఆ నిర్ణయం తీసుకోవడం వల్ల ఇవాళ అంతమంది చనిపోయారు. దానికి బాధ్యులు తెలుగుదేశం పార్టీ, ఆ కూటమి. వాళ్ళు ఉసురు పోసుకుంటారు కదా మా భాగ్యుల్ని. ఎందుకంత కక్ష? అంతేకాదు, ఏదైతే చేయూత ప్రోగ్రాం 4,000 కోట్లు, 4,300 కోట్లు అప్పటికే డిస్బర్స్మెంట్ జరిగింది. ఇంకా 1,600 కోట్లు ఇంకా డిస్బర్స్మెంట్ జరుగుతుంది. అలా దానికి ఎన్నికల కమిషన్ దగ్గర అడ్డు పెట్టారు. ఆన్గోయింగ్ అవుతుంది ప్రోగ్రాం. వెళ్ళాము, ఎన్నికల కమిషన్ మేము వెళ్ళాము, ఇది న్యాయం కాదని చెప్పాము. ఇది ఆన్గోయింగ్ ప్రోగ్రాము. ఇప్పటికే 2 నెలలు మేము వచ్చి డిస్బర్స్ చేసాము. 4 ఇంతలో 3 ఇంతలు చేసాము. ఇంకా ఇవ్వాలి అంటే పరిశీలిస్తాం. చేయూత ప్రోగ్రాం 3 నెలల్లో బట్టలు నొక్కాం. 4 నెలల్లో ఆ డబ్బులని అరేంజ్ చేసుకొని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తే ఎన్నికలు వచ్చాయి కాబట్టి ఆపండి అని చెప్పారు. దానికి రిక్వెస్ట్ చేశాం. లేదు, ఫిర్యాదులు వచ్చాయి, అది ఆపండి. సీజన్గా ఇచ్చేదే లేదు ఇన్పుట్ సబ్సిడీ. రైతుకు వచ్చి ఆ సీజన్కి మధ్యన ఇస్తేనే మదుపుకు చేతిలో డబ్బు. దాని మీద ఫిర్యాదు చేసి అది ఆపించారు. ఈబీసీ నేస్తాం దాన్ని ఏమన్నా దానిలో పెట్టారు. విద్యాదీవెన 700 కోట్లలో 100 కోట్లు వచ్చి ఎప్పటికీ రెస్పాన్స్ చేసి 600 కోట్లు ఇవ్వబోతున్న తరుణంలో ఎన్నికలు వస్తే నోటిఫికేషన్ ఇస్తే అదేంటి దేశమంతా ఇచ్చింది. ఇప్పుడు మన ఎన్నికల నోటిఫికేషన్ కాదు, దాన్ని అడ్డుపెట్టి దాన్ని పెట్టారు. ఇవన్నింటినీ పరిశీలించమని చెప్పి మనము దఫాలుగా స్టేట్ ఎలక్షన్ కమిషన్, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఎక్స్ప్రెస్ చేసుకుంటున్నప్పటికి కూడా వాళ్ళు వచ్చి కొర్రీలు వేస్తూ అవి వేస్తూ ఇవి వేస్తూ అడిగితే వాళ్ళు కాలయాపన చేస్తూ ఫైనల్గా నో అన్న తర్వాత కోర్టుకు వెళ్ళి అర్ధరాత్రి వచ్చి దాని మీద ఆర్డర్ తీసుకొచ్చాం ఇవాళ డిస్బర్స్ చేయడానికి. మళ్ళీ ఉదయం నుంచి చేస్తే తీవ్రమైన పరిణామాలు ఉంటాయి అధికారులు భయం పెట్టి. దాన్ని మళ్ళీ ఈ క్లారిఫికేషన్ ఆ క్లారిఫికేషన్ కావాలని క్లారిఫికేషన్ పంపిస్తే మళ్ళీ సాయంత్రం మళ్ళీ ఇంకో క్లారిఫికేషన్ కావాలి, ఏది ఆ సమయం ఎంచుకోవడానికి. ఇంత దౌర్భాగ్యంగా పేదవాళ్ళు బతుకులతో వచ్చి తెలుగుదేశం పార్టీ ఆడుకుంటుంది. వీళ్ళకి వచ్చి ఓటు వేయాలంట ఈ కూటమికి. ఇప్పుడే ఇన్ని అగచాట్లు పెడుతుంటే పేదవాళ్ళని, ఇప్పుడే ఇన్ని ఇబ్బందులు పెడుతుంటే పేదవాళ్ళకి, ప్రభుత్వాల మీద ఆధారపడుతున్న వాళ్ళ జీవితాలకి తప్పించడం ఏదైనా జరిగితే అసలు పేదవాడు బతుకుతాడు ఈ రాష్ట్రంలో? పేదవాడికి మనుగడ ఉంటుందా?
ప్రభుత్వాల మీద ఆధారపడుతున్న ఆ జీవితాలకు వచ్చి అసలు జీవితం కొనసాగించగలరా? రాష్ట్ర ప్రజల కోరుతున్న ఆలోచన చేయండి. ఎంత నికృష్టంగా ఆలోచన చేస్తుందో, నీచంగా ఆలోచన చేస్తుందో, ఎంత ఏ కోణంలో ఇది ఆలోచన చేస్తున్నా చూడండి. రైతు పట్ల లేదు, మహిళల పట్ల లేదు, వృద్ధుల పట్ల లేదు, విద్యార్థుల పట్ల లేదు. ఇప్పుడు ఒకరికి కాదు, అన్ని సెక్షన్లకి అందరికీ కొన్ని ఇవ్వలేదు. కొన్ని ఈసీ ఎంత వాటి మీద ఎంత ఒత్తిడి ఉందో ఏ రకంగా మీకు ఆలోచించండి. మరి 19 ఎన్నికల్లో ఆ రోజు వచ్చి రైతు మిత్ర మన కేంద్రంలో రిలీజ్ చేసిన దానికి మళ్ళీ ఇక్కడున్న ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళతో కలిపి ఇంకో 2,000 ఎంతో కలిపి ఇచ్చారు. దాన్ని మరి ఏ సమయంలో ఇచ్చారు? ఎన్నికలు అవుతుండగా కదా ఇచ్చారు. నోటిఫికేషన్ తర్వాత ఇచ్చారు. మన పసుపు కుంకుమ ఎప్పుడు ఇచ్చారు? అవుతున్న తర్వాత కదా ఇచ్చారు. మరి దానికి ఇచ్చినప్పుడు దీనికి ఎందుకు ఇవ్వరు? అంటే అప్పుడు మీతో కూటమిలో వచ్చి ఉంటే ఒక మాట, అర్థం అవ్వట్లేదు మాకు ఈ ఆలోచన. 14లో మరి ఎన్నికలప్పుడు అదే కదా చేశారు వీళ్ళు, 19లో అదే కదా చేశారు వీళ్ళు. ఇవాళ ఏంటి ఎందుకు వచ్చింది మీకు? అసలు మీకు ఆ పేదవాడి మీద ప్రేమ ఉందా? ఈయన ఎప్పుడో చెప్తాడు వ్యవసాయం చూద్దండి కానీ, ఆ కాన్సెప్ట్ అది. అందుకు రైతుకు వచ్చి ఇవ్వకూడదు, రైతు బాగుపడకూడదు, పేదవాడికి 5,000 నోట్లోకి వెళ్ళకూడదు, అన్నమ్మ రామచంద్రాన్ని అలంకరించాలి. వీళ్ళు పొడుగు చేతులు ఉన్నవాళ్ళు లేకపోతే వీళ్ళు డబ్బున్న వాళ్ళకి మాత్రం అవ్వాలి. చచ్చాలి. ఏం బతుకోవాలి. దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. ఈసీ మీదకు ఆక్షేపం తెలియజేస్తున్నాం. మా నిరసన తెలియజేస్తున్నాం. ఇది ధర్మం కాదు. నిష్పక్షపాతంగా ఉండాలి తప్ప ఒత్తిళ్లకు లొంగి వాళ్ళు క్లియర్ రాస్తారు. మాకు ఫిర్యాదులు వచ్చాయి, అందుకే మేము చేయము. ఫిర్యాదు చేస్తుంటారు. ఫిర్యాదు వస్తే ఆ ఫిర్యాదుల్లో ఎంత గ్రావిటీ ఉంది, ఆ చేయడం వల్ల ఎవరు నష్టపోతున్నారు, రాజకీయ లబ్ధి అని తిరుగు అవుతుందా, ప్రజలకు ఇబ్బంది ఏమైనా పడుతున్నారా ఆలోచించుకోవాలి కదా. ఫిర్యాదు చేసేవాడికి ఎప్పుడు ఫిర్యాదు చేస్తుంటాడు. అది అర్థం అవట్లేదు. భగవంతుడు కూడా క్షమించాడు చంద్రబాబు నాయుడిని. భగవంతుడు కూడా, దేవుడు ఏదో అనుకుంటున్నాడు కానీ దేవుడు తప్పు చేసిన చూస్తాడు, ఎప్పుడు కూడా పోతాడు. అందుకే చెప్పాను, ఈ పార్టీ తుడిచిపెట్టి పోద్ది ఎన్నికల తర్వాత. ఇలాంటి వ్యధపనులు చేస్తే ఎవరు మాత్రం ఏ ప్రజలు రక్షిస్తారు? అన్యాయం చేస్తే వాళ్ళు పట్టుకొడితే ఇప్పుడు కాకపోతే ఎన్నికల తర్వాత మళ్ళీ మేము అవసరం ఇస్తాము, లేకపోతే ఎన్నికలు అయిన తర్వాత అవసరమైతే కోర్టులకు తీసుకొస్తాం ఇస్తాం. కానీ ఇవాళ 1వ తారీఖున పెన్షన్ వస్తే ఆ తల్లి, ఆ తాతకి, ఆ అక్కకి, ఆ తమ్ముడికి, ఆ అమ్మకి ఎంత ఊర్లో గౌరవం ఉంది, ఆ కుటుంబంలో ఎంత గౌరవం ఉంది. ఆ చేతి చూస్తే ఆ అమ్మ ఎంత ఆనందపడు, ఎంత హ్యాపీగా ఉంటుంది. ఆ రైతుకు వచ్చి మదుపు వస్తే ఇంకో పంట వేసుకుని హాయిగా ఉంటాడు. విద్యార్థులకైతే చాలా ఇబ్బంది. ఫైనల్ స్టూడెంట్, అవుట్గోయింగ్ స్టూడెంట్కి పరీక్షలు కూర్చోబెట్టిన ప్రైవేట్ సంస్థలు నన్ను అడిగారు. నేను చెప్పాను, మీరు ఇప్పుడు ఇంప్లీట్ అవ్వండి, వెళ్ళండి ఎలక్షన్ కమిషన్ దగ్గరికి, డబ్బులు బ్యాంకుల్లో ఉన్నాయి, లేదు అంటే మేము కోర్టులో వేసాం పిటిషన్, మీరు ఇంప్లీట్ అవ్వని చెప్పాను. విద్యార్థుల బతుకులతో, విద్యార్థుల జీవితాలతో ఆడుకోవడం అనేది ధర్మం ఇది. అసలు ఏం బతుకిది అసలు అర్థం అవ్వట్లేదు. ఈసారి ఎన్నికల్లో మీరు తీసుకున్న స్టాండు వీరికి ఎన్నికల కమిషన్ వచ్చి ఒత్తాసు పడుతున్న కారణం అర్థం అవ్వట్లేదు. అసలు ఏం బతుకిది అసలు అర్థం అవ్వట్లేదు. ఈసారి ఎన్నికల్లో మీరు తీసుకున్న స్టాండు వీరికి ఎన్నికల కమిషన్ వచ్చి ఒత్తాసు పడుతున్న కారణం అర్థం అవ్వట్లేదు. యాడ్ చూడండి. మీ భూమి మీది కాదు, మీ భూమి మీది కాదు. అన్నం తిన్నాడు, రోజు అన్నం తింటున్నాడు మనిషి అయితే, ప్రజా జీవితంలో ఉన్నవాడు, పార్టీ ఏ పార్టీ అయినా ఏ మనిషి అయినా ఇలాంటివి ఉంటాయండి. దేవుడు ఏం పుట్టుకిచ్చాడు కానీ రాజకీయాల కంటే ఒక విలువ ఉండాలి, ఒక నైతికత ఉండాలి. అంటే ఎన్నికల కమిషన్ వచ్చి దీని మీద ఫిర్యాదు వాళ్ళే స్వయాన పంపి పెడతారంటే సిబిఐకి
సిఐడి కేసు బుక్ చేయమని చెప్పింది. మరి దీనికి ఏం చెప్తుంది ఎన్నికల కమిషన్? ప్రజలు గందరగోళం సృష్టించడం తప్పు కదా? ఇలాంటి పనికి మళ్ళీ హ్యాండిల్ ఇస్తూ, అందుకే అన్నం తిన్నవాడు మనిషి అయితే ఎవడికి పని చేయడం. రాజకీయం కోసం ఏ గడ్డైనా, డబ్బుల కోసం ఏ గడ్డి కరిచైనా ఇలాంటి ఈనాడు రామోజీరావు ఉంటే ఏ గడ్డైనా గడిచినవే. నీకు సమాజం పట్ల నీకు బాధ్యత లేదు. ప్రజల్ని ఇలాంటి యాడ్లు వేసి ఆందోళన సృష్టించకూడదు, నా పత్రిక డబ్బులు ఇస్తే మాత్రం ఇలాంటి పనికి వాళ్ళు పని చేయకూడదు నీకు ఇంగిత జ్ఞానం లేదు. ఎందుకు ఆఖరి దశలో ఇలాంటి కార్యక్రమాలు? మీ ఇద్దరికీ ఇష్టం, అతను ముఖ్యమంత్రి చేసుకోండి, ఎవడొస్తున్నాడు? ప్రజలు ఆశిస్తే నువ్వు కాదు కదా, నీ తలలో దేశం వచ్చిన చంద్రబాబును రక్షిస్తారు. కూరుకుపోయి పూర్తిగా ఇలాంటి ఏదో పనులు చేసి ఇలాంటి రాతలు రాస్తే మాత్రం అతను బయటికి ఆ చైన్లు పెట్టుకొని లాగినా లాగలేదు. ఏంటిది? న్యాయమైంది. అన్నం తినవాడు చేసే పని అయితే, డబ్బులు ఇస్తే ఏ డబ్బుకైనా గడ్డి కలిసే పని అయితే ఈ పత్రికల ద్వారా ఇదైనా ప్రజాస్వామ్యం, ఇదైనా పత్రికా స్వేచ్ఛ. ఇందులో ఇందులో ఒక్క 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 సెంటెన్స్ వాస్తవం ఉందా యాడ్లో? ఫుల్ అంటే ప్రజల్ని ఏ విధంగా పంపెడదాం ప్రయత్నం చేస్తారు? ఎవడి భూమి ఎవడు తీసుకోవడానికి ఎవడ హక్కుది? ఎవడమ్మ సొమ్ము అర్థం అవ్వట్లేదు. నిన్న మాట్లాడతాను చంద్రబాబు నాయుడు, ఎవడమ్మ సొమ్ము ఎవడమ్మ సొమ్ము. ఈ భాష మాట్లాడొచ్చా రాజకీయాల్లో? మేము అడుగుతున్నాం ఇవాళ ఈ పత్రికలు అధిపతుల్ని. ఎవడమ్మ సొమ్ము ఎవడమ్మ సొమ్ము ఎవడ తీసుకోవడానికి ఎవడ హక్కుందయ్యా? నీకేమైనా బుర్రా బుద్ధి ఉందా నీకు? నేను రాసిన వాళ్ళకి చెప్పండి. ఇలాంటి భాషల్ని వాడకూడదని నువ్వు హెచ్చరించవలసిన అవసరం లేదా మీ పత్రిక ద్వారా? చాచా ఇంత నిశ్చయంగా మాట్లాడుకుని ఇంత దరిద్రమైన రాజకీయాలు ఎప్పుడు చూడలే ఈ 40 సంవత్సరాలు. ఇలాంటి భాషలు, ఇలాంటి రాత్రులు, ఇలాంటి వ్యవహారాలు అవన్నీ. ఒక పక్క వచ్చి పేదలు బతకనీరు, ఒక పక్క వచ్చి రైతుల్ని బతకనీరు, ఒక పక్క విద్యార్థులు చదువుకునేరు, ఒక పక్క వచ్చి మహిళల గౌరవాన్ని కాపాడుకుంటారంటే కాపాడనీరు. మళ్ళీ పైపొచ్చు ఇలాంటి తప్పుడు ఆలోచనలతో వచ్చి చేస్తున్న నేపథ్యాలు ఇవి. వీరికి సమాజం పట్ల బాధ్యత ఉంది వీళ్ళకి. మళ్ళీ పెద్ద పెద్ద మాటలు. మొన్న వచ్చాడు ఇక్కడ విజయనగరంలోను, అక్కడ వైజాగ్లోను, ఇక్కడ జీపీపల్లిలో మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు. విజయనగరం వచ్చాడు లేదు కానీ జీడిపల్లి వైజాగ్. విజయనగరం వచ్చాడా? మాట్లాడుతున్నాడు నా గురించి, మా కుటుంబం గురించి. కుటుంబానికి అన్న బదులు కుటుంబానికి అన్న కుటుంబంలో ఉన్న పదవులన్నీ ప్రజల దగ్గర ప్రతిపక్షం ఉన్నప్పుడు వచ్చిన పదవులు చంద్రబాబు నాయుడు. నీ ఇంట్లో 4 లేవు, నువ్వు నీ బామర్ది నామినేట్ చేసుకున్న నీ కొడుకు తోడోళ్ళు లేరు మీ నలుగురు. మీరు దేన్ని కూడా పొడిచారు? మీరేం దైవ సంబూతులా? మీ అందరూ దైవ సంబూతులా? నీకేంటి స్పెషాలిటీ? నీకు ఉన్నదేటి మొగలేందేటి? నాకు అర్థం అవ్వట్లే. ఆఖరికి వచ్చి ఓడిపోతే తీసుకొచ్చి అనేది ఎమ్మెల్సీని చేసి మంత్రిని చేసావు. ఎమ్మెల్సీ మంత్రిని చేస్తావు, మొన్న నిలబడితే ఓడిపోయాడు నీ కొడుకు. ఎందుకు పనికిరాని సొంత? నువ్వు వచ్చి మాకు నీతో చెప్తావు. నీ కుటుంబంలో మరి ఎలాగయ్యారు? నాకు అర్థం అవ్వట్లే ఇలా ఆలోచన. పోనీ ఇవాళ ఏదో కొత్తగా మేము వస్తే
మేము వచ్చి ఆత్మగౌరవం మేము ఆత్మగౌరవం మేము. నువ్వు ఏ కొడుకు ఆ కొడుక్కి ఏ ఎండకి ఆ కొండ ఏ ఎండకి ఆ కొడుకు పట్టుకున్నా అర్థం నీ బతుకు, మా బతుకు కాదు. రాజకీయాల్లో నే నే నేను ఎలాగ ముఖ్యమంత్రి పదవి నేను చేయకపోవచ్చు. తలెత్తుకొని ఆహ్, ఆహ్, తిరిగే బతుకు మా రాజకీయంలో మాది. ఏదైనా ఉంటే వాస్తవాలు చెప్పే బతుకు మాది. అంతేగాని అబద్ధాలు చెప్పుకొని గడిపే తత్వం మాది కాదు. నీకొచ్చి 4 పదవులు ఉండొచ్చంట. మా గురించి వచ్చి మాట్లాడతాంట. మాకేం నామినేషనా మేము? నామినేటెడ్ పదవి చేస్తున్నామా? నువ్వు అధికారంలో ఉన్నప్పుడే కదా నేను ఎంపీనయ్యాను. మర్చిపోయావా చంద్రబాబు నాయుడు? నువ్వు అధికారంలో ఉన్నప్పుడు కదా నా భార్య జిల్లా చైర్మన్ అయింది. మర్చిపోయావా? మళ్ళీ నువ్వు అధికారంలో ఉన్నప్పుడు కదా నేను ఎమ్మెల్యేగా నేను మా తమ్ముడు ఎమ్మెల్యేగా పోటీ చేసి 2004లో అయ్యాము. మర్చిపోయావా? నువ్వు అధికారంలో ఉన్నప్పుడు నీ కొడుకు పోటీ చేసి ఓడిపోయాడు కదా 19లో. మర్చిపోయావా? నువ్వు అధికారంలో ఉన్న నీ తోడేళ్ళు నీ నీ కొడుకు తోడేళ్ళు వచ్చి ఎంపీగా వైజాగ్‌లో ఓడిపోయాడు. మర్చిపోయావా? ఏంటిది? రాజకీయాల్లో వచ్చి మాట్లాడినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆలోచించుకొని మాట్లాడాలి. అంతేగాని ఏదేదో మాట్లాడేస్తే ఒక పదవి చేసావంటే ఎంతో జాగ్రత్తగా, ఎంతో హుందాగా మనం మాట్లాడితే దానికి ఒక శాంటిటీ ఉండేటట్లు, ఆ మాట వచ్చి సమాజానికి వచ్చి ఒక ఒక ఆలోచించేటట్లు, ఒక దిక్సూచిగా మళ్ళీ రాబోయే తరాలొచ్చి దాన్ని ఉపమానం కింద తీసుకున్నట్టుగా ఉండాలి ఏదైనా మాట్లాడితే. అంతేగాని ఇవేం పనికిమాలిన మాటలు. నీ పనయిపోయింది. నా పనయిపోయిందో, నీ పనయిపోయిందో రేపు జూ జూన్ 4 నాడు తెలుస్తది. ఎవడి పనయిపోయిందో, ఎవడి పార్టీ అయిపోయిందో. గొప్పలు చెప్పుకోవడం కాదు. ఏదో పనులు, ఏదో మాటలు, ఈ ఈ రాతలు, ఆ ప్రజల్ని ఇబ్బంది పెట్టడాలు, ఆళ్ళు ఉసురు పోసుకోవాలి చెప్పు. ఇంతమంది ఉసురు. ఆ తెలుగుదేశం పార్టీకి, ఆ కుటుంబ నాయకులకి ఉసురు పోసుకోరా? చెప్పండి. ఏ ఒక్కడు హర్షిస్తాడు ఈ రాష్ట్రంలో? రాత్రి కోర్టు ఆర్డర్ ఇస్తే, అది చేయడానికి వస్తే మళ్ళీ ఫిర్యాదు పెట్టి, మళ్ళీ ఎలక్షన్ కమిషన్ వచ్చి, మా ఫిర్యాదు వచ్చి అందుకే మేము ఒప్పుకోము చేస్తానంటే, అంటే సమయం అయిపోతే అయిపోయినంత ప్రజలొచ్చి మమ్మల్ని నమ్మరనుకో. ప్రజలకందరికి వాస్తవాలు తెలుసు. ప్రజలకందరికి ఏది నిజమో, ఏది అబద్ధమో తెలుసు. ఎవరు మాట మీద నిలబడతారో, ఎవరు మాట మీద నిలబడరో ప్రజలకు తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారంటే ఒక నమ్మకం. జగన్మోహన్ రెడ్డి అంటే ఒక ధైర్యం. జగన్మోహన్ పేరు చెప్తే ఒక భరోసా ఈ రాష్ట్ర ప్రజలకి. ప్రభుత్వాల తాలూకా బ ఆలోచన ఎలాగుండాలి? ఎవరైతే ప్రభుత్వం మీద ఆధారపడుతున్న ఏ ఏ ఏ ఏ ఎవరైతే ఉంటారో, ఏ వర్గాలైతే ఉంటాయో, ఆ వర్గాలకు ప్రభుత్వం ఫెసిలిటేట్ చేయాలి. ఆ వర్గాలకు చేయూతిచ్చి అప్‌కమింగ్ వచ్చి హ్యాండ్ లిఫ్టింగ్ ఇవ్వాలి. అది ప్రభుత్వం తాలూకా బాధ్యత. సమాజానికి చేయాలి గాని సేవ, సామాజిక వర్గానికి కాదు. సమాజం కోసం చెయ్యు. ఆలోచించు చంద్రబాబు. నీ సామాజిక వర్గం గురించి ఆలోచిస్తే ఎప్పుడో పోయావు నువ్వు. నీ బుర్రలోకి ఎప్పుడైతే సమాజం పోయి సామాజికం వచ్చిందో అప్పుడే పోయావు నువ్వు. నిన్నెవడు ఈ రాష్ట్రంలో హర్షిస్తారు? ఎవరు హర్షిస్తారు నిన్ను? నీ ఆలోచనతో. సామాజిక దృక్పథం ఉండాలి గానీ, సామాజిక లబ్ధి ఉంటే దాని గురించి ఆలోచించడం రాజకీయ నాయకుడు అప్పుడే. ప్రజలు హర్షించరే. నీ నీ మాటని నీ నీ చేతల్లో ప్రతి పనిలో, ప్రతి కార్యక్రమంలో అది కనిపిస్తుంది. అందుకే ఏదైతే వచ్చి ఇస్తున్న ఈ ప్రజలకు ఇచ్చిన ఈ నవరత్నాల్లో ఉన్న
అంశాల పట్ల రాత్రి కోర్టు ఆర్డర్‌ను కూడా కాదని చేస్తే చేస్తే మేము సీరియస్‌గా యాక్షన్ ఉండాలని చెప్పడం, ఫిర్యాదులు వచ్చాయని చెప్పడాన్ని మేము తీవ్రంగా నిరసిస్తున్నాం, ఖండిస్తున్నాం. ఈ ఈ విధంగా మరి అదే ఇవాళ కూటమికి వచ్చి లొంగిపోవడం అనేది కరెక్ట్ కాదు. అయినప్పటికీ ఇంకొకటి 2 రోజులే. ఆ లబ్ధిదారులందరికీ చెప్తున్నాం. ఏదైనా మీకు ఎన్నికలైన తర్వాత 15 తర్వాత మీకు అందరికీ ఆ లబ్ధి తప్పకుండా 100% వస్తుందనేది మీ ద్వారా చెప్తూ, ఏదైతే ఇలాంటి నీచమైన రాతలు రాస్తూ, అడ్వర్టైజ్మెంట్ చేస్తూ డబ్బుకొచ్చి గడ్డి తినే ఇలాంటి పత్రికా యాజమాన్యాలకి, విలువలు లేని వ్యక్తులకి రాబోయే కాలంలో ప్రజలే తీర్పిచ్చి బుద్ధి చెప్పి వీళ్ళకి కూడా తగ్గుద్ది. ఈ మాటలు వచ్చి 15 తర్వాత అనమనండి అంటారు. చూస్తాను నేను. ఎవడు భూమి ఎవడు తీసుకోవడానికి ఏంటిది? అర్థం ఉండాలి కదా. అడుగు, నిన్న మోడీ వచ్చాడు కదా, ఏమండి కేంద్రంలో మీరు వచ్చి ముసాయిదాన్ని పంపించారు, దాన్ని వచ్చి ఎందుకు పంపించారు, మరి కూటమిలో మేము ఉన్నాం కదా అని అడగపోయాము. మరి ఎందుకు అడగలేదు? దేనికోసం అడగలేదు? మరి ఏ ఎండ కాక ఏ క్షణం ఆ క్షణమే, ఏ ఎండ కాక ఏ క్షణం ఆ క్షణమే. ఒకసారి వచ్చి అమరావతి క్యాపిటల్ అంటారు, వాళ్ళ అభ్యర్థి వచ్చి అమ్మ విశాఖ పరిపాలన ఉంటేనే బాగుంటుంది, ఇదైతే ఈజీగా మనం పెట్టుబడి పెట్టి దీన్ని డెవలప్ చేసుకోవచ్చు అని వాడంటాడు. నేను ధైర్యం ఉంది కాబట్టి 3 రాజధానులు విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అని మా ఎన్నికల మేనిఫెస్టోలో మా ముఖ్యమంత్రి పెట్టాడు. నువ్వెందుకు పెట్టలేదు? నేను ఎన్నికల మేనిఫెస్టోలో అమరావతి క్యాపిటల్ అని ఎక్కడ పెట్టే చుమ్మిట్టు మేము పెట్టాం ధైర్యంగా. ఈ రాష్ట్రం అన్ని ప్రాంతాల్లో కూడా సమతుల్యంతో ఉండాలని, సమన్యాయం ఉండాలని పెట్టాం. నువ్వెందుకు పెట్టలేదు? దేనికోసం? ఏంటి ఎక్కడ? ఇవన్నీ ప్రజలు మీ అందరూ కూడా తెలుసుకోవాలని చెప్పి దయచేసి నేను చెప్తున్నాను. ఎన్నికలంటే ఏదైనా ఎన్నికల ముందు రాష్ట్రంలో ఉన్న ప్రధానికి అంతా కూడా చూస్తారు. రాబోయే 5 సంవత్సరాలు ఈ ప్రభుత్వం తాలూకు విధానం ఏంటి, రాబోయే 5 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం తాలూకు ఆలోచన ఏంటి, ఈ రాష్ట్రంలో ఉన్న మా తాలూకా జీవన విధానాన్ని ఏం మార్పులు చేస్తారు, ఎటువైపు తీసుకెళ్తారని ప్రజలందరూ చూస్తారు ఎన్నికలు వచ్చినప్పుడు. ఇది ప్రజాస్వామ్యంలో ఇది పద్ధతి. వాళ్ళకి వచ్చి అబద్ధాలు చెప్పేసి ఏదో పబ్బం గడిపించుకుందాం, ఏదో కాలక్షేపం చేసేద్దాం అని ఏం చేసుకుంటే అనుకుంటాం. అందుకే ఇవాళ 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన ఇవాళ కూడా చంద్రబాబు నాయుడు ఎందుకు నమ్మరు? రాజకీయాల్లో వచ్చి నిబద్ధత, నిజాయితీ ఉందని ఎవరు పేరు చెప్పమంటే చెప్పిన మాట మాట మాడితే మనం ఎప్పుడు మాట మార్చడానికి చెప్పిన ఎవరైనా అంటే తప్పకుండా రాజశేఖర పేరు గుర్తొస్తుంది. అది నీకేం పేరు ఉంటుంది? మాట చెప్పింది అంటే మాట నెరవేర్చడం ఎవడంటే చంద్రబాబు నాయుడు. ఎన్నిపోటు ఎవడంటే చంద్రబాబు నాయుడు. మాయా మోసం దగ ఎవడంటే చంద్రబాబు నాయుడు. పక్కోడు లేడు, ఎన్నోళ్ళు లేడు, సొంతోళ్ళు లేడు, పక్కోడు లేడు, మామ లేడు, తమ్ముడు లేడు, అన్న లేడు, బావ లేడు, బామ్మది లేడు. అందరికీ అంతే చంద్రబాబు నాయుడికి. ఏంటిది? బాధ అనిపించి అందుకే చూసి పాపం ఆ పేదల తాలూకా నేను గ్రామాలకు వెళ్తున్నప్పుడు వాళ్ళతో వాళ్ళు అడుగుతుంటే అందుకే చూసి మీతో మాట్లాడి ప్రజలకు వచ్చి విషయాన్ని వివరించి ఆధారపడొద్దని ఎవరికి అందరికీను ఎలాగా ప్రభుత్వం తరఫున మా పార్టీ తరఫున అలాగా భద్రత మాట్లాడతారు, నేను కూడా ఉన్నాను కాబట్టి మీ ద్వారా ప్రజలు చెప్పాలని. అలాగే ఏదైతే ల్యాండ్ యాక్ట్ గురించి పత్రికల్లో ఇంత డబ్బులు ఉన్నాయని పులిసిపోయి బాగా
బలిసున్న ఆ పార్టీ కొవ్వెక్కిపోయిన ఆ పార్టీ తాలూకా డబ్బుతో మతంతో ఇవాళ ఈ పత్రికల్లో ఇచ్చిన యాడ్లని ప్రజలను తప్పుతో పట్టిన ఇచ్చిన యాడ్లని ఆ యాడ్లు వేసిన యాజమాన్యాన్ని తాలూకా ప్రవృత్తిని ప్రజలు చెప్పాలని ముందుకు వచ్చాను. ఇదంతా కూడా ఆ శుద్ధ అబద్ధం. ఇందులో ఏసుమిత్త కూడా నిజం లేదు. దయచేసి ఎవరు దీన్ని ఇప్పటికే మీకు క్లారిటీ ఇచ్చాము. ఎవరో మోసపోకండి, అంటే మోసగాళ్ళ మాటలు నమ్మొద్దని చెప్పి మీ ద్వారా రాష్ట్ర రైతాంగాన్ని ప్రధానికైనా అందరినీ కూడా కోరుతున్నాం. అదే కదా ఇప్పుడు చెప్పాను, అదే కదా చెప్పాను. ఏదైతే తెలుగుదేశం పార్టీ కూటమిలో ఉన్న పార్టీల తన ఒత్తిడి మేరకు వాళ్ళతో కుమ్మక్కపై చేస్తున్న కార్యక్రమం ఇది. అందుకే తీవ్రం ఖండిస్తున్నాం. దీన్ని మా నిరసన కూడా తెలియజేస్తున్నాం. ఇది తప్పు. ఇది ఉన్నప్పటికీ ఎలక్షన్ కమిషనర్ స్వయంగా సిఐడికి ఇచ్చి కేసు రిజిస్టర్ చేసి దాన్ని ఎంక్వైరీ చేసి చేయమని చెప్పిన తర్వాత కూడా ఇచ్చారు. ఎలక్షన్ కమిషన్ సొమ్ముడికి తీసుకోవాలి, మేము ఎలాగ ఫిర్యాదు చేస్తాం, కానీ సొమ్ముడికి తీసుకోవాలి కదా. ఇలాంటి ప్రకటనలు ఇస్తే, ప్రజలను తప్పుతో పెడితే, ప్రజలను మభ్య పెడితే ఇదంతా క్రిమినల్. చెప్పండి, ఏం చేస్తాం? ఇంకో 2 రోజులు 3 రోజులు భరించవలసిందే ఈ దౌర్భాగ్యమైన రాతల్ని, ఇలాంటి కార్యక్రమాలని. విశాఖపట్నం గంజాయి రాజధానికి ఎక్కడ మారిందండి? మొన్న ఏవో అక్కడ దొరికాయి, ఇక్కడ షిప్లో వచ్చాయి, ఎక్కడి నుంచో డ్రగ్స్ వచ్చాయి అన్నారు. అవి ఎవరివి? సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ ఎవరైతే చీఫ్ ఉన్నాడో చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళ వదిన గారు ఎవరైతే ఉన్నారో భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు, వాళ్ళ తాలూకా చుట్టాలు పక్కాది. మరి ఎందుకు ఇప్పుడు బయట పెట్టట్లేదు? ఏమైంది ఆ కేసు? ఏమైంది ఆ సిబిఐ? ఎక్కడుంది? ఎందుకు మీ పత్రికల్లో ఏమైందని రాయట్లేదు? ఏముందని క్వశ్చన్ చేయలేదు? అదే వైసీపీ పార్టీ నాయకులకి సంబంధం ఉంటే ఇప్పటికి బట్టలు అరగట్టి ఎండబెట్టింది కదా. ఏమైంది? అడగండి సిబిఐ. ఎందుకు దాని మీద చంద్రబాబు నాయుడు మాట్లాడట్లేదు? గంజాయి కింగిల్ వైజాగ్లో ఉన్నారు, నేను చెప్పక్కర్లేదు. గత ప్రభుత్వంలో వాళ్ళ పార్టీ ఉన్న మంత్రులే వాళ్ళే కొట్టుకొని నువ్వంటే నువ్వని చెప్పుకున్నారు. మా పార్టీలో కూడా చెప్పుకోలేదు. మాకు అది ఎలా ఉండదో తెలీదు.